వాడిని మేమే కొట్టేశామన్నా. చార్లీ వీడి జైలుకి వచ్చాడంటే గుడ్ మార్నింగ్ సార్. ఫైల్ సార్. ఇతని పేరు ప్రభాకర్, సీతాపురం దొమ్మి కేసులో లీడర్, 5 సంవత్సరాల సెంటెన్స్. ఇతను బి బ్లాక్లో వేయండి. ఇతని పేరు సాంబడు, రౌడీ షీటర్, ఎమ్మెల్యే కాంతారావు మీద మర్డర్ అటెంప్ట్ కేసు, 3 సంవత్సరాల సెంటెన్స్. ఏ బ్లాక్? పేరు బత్తుల కామేష్, చిట్ ఫండ్ చీటింగ్ కేసు, 2 సంవత్సరాల సెంటెన్స్. బి బ్లాక్. ఇతను విజయవాడ సబ్ జైలు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. పేరు చంద్రశేఖర్ అలియాస్ చార్లీ. దిలీప్ కోట అండ్ ఫ్యామిలీ మర్డర్ కేసులో నిందితుడు సార్. 5 సంవత్సరాల క్రితం ఉరిశిక్ష పడిందండి. ప్రెసిడెంట్ దగ్గర క్షమాభిక్షకు పిటిషన్ పెట్టాడు. ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది సార్. పాపం చేసి శిక్ష పడ్డాక కూడా ఈ సిస్టంలో 5 సంవత్సరాలు బతికే ఉన్నావు. అదే చాలా ఎక్కువ. క్షమాభిక్ష మనుషులకు రా, నీకు కాదు. నేను చావును, బ్రతుకుతాను. బతకనివ్వని వాడికి బతికే హక్కు లేదు. మాధవా సార్. ఇంటి సపరేట్గా డి బ్లాక్లో వేయండి. ఓకే సార్. మీరు ఇక్కడికి రాకముందు బయట ఎలా ఉన్నా ఏం చేసినా నాకు అనవసరం. కానీ ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత పద్ధతి ఒక పద్ధతి కనిపించాలి. మాధవా సార్. పదండి పదండి పదండి. ఇండియాలో అతిపెద్ద డైమండ్ మర్చెంట్లలో చంద్రశేఖర్ అలియాస్ చార్లీ ఒకడు. చూడటానికి చిన్నవాడే గాని తెలివికి కేర్ ఆఫ్ అడ్రస్. చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తండ్రికి దూరంగా పెరగడం, లెక్కలేనంత డబ్బు ఉండడంతో అడ్డు అదుపు లేకుండా పెరిగాడు చార్లీ. చుట్టూ అమ్మాయిలు, చేతిలో డబ్బు, తలలో పొగరు, తప్పులు చేసే ధైర్యం, తప్పించుకునే తెలివి, ఇవన్నీ చార్లీకి అలవాటైన విషయాలు. చార్లీ తండ్రి దిలీప్ కోట. తండ్రిని మించిన తనయుడు అవుతాడని దిలీప్ కోట నమ్మాడు. కానీ అతను ఊహ కూడా అందరిని తనయుడిగా తయారయ్యాడు చార్లీ. హలో. చార్లీకి అస్సలు నచ్చని విషయం దిలీప్ కోట రెండో భార్య భారతీదేవి, ఆమె పిల్లలు. మొదటి భార్య చనిపోయిన 5 సంవత్సరాలకు పెద్దలందరూ కలిసి దిలీప్ కోటకు రెండో పెళ్లి చేశారు. ఆస్తిలో వాటాగాని, కుటుంబంలో ఒకరిగా సంఘంలో గుర్తింపు గాని ఇవ్వటం ఇష్టం లేని చార్లీ తన తండ్రికి, భారతీదేవి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఫేక్ ప్రూఫ్స్ క్రియేట్ చేశాడు. దిలీప్ కోట చనిపోయాక కనీసం అతని శవాన్ని చూడటానికి కూడా భారతీదేవిని కానీ వారి పిల్లల్ని కానీ దగ్గరకు రానివ్వలేదు చార్లీ. అది తట్టుకోలేక వాళ్ళు చార్లీపై లీగల్గా పోరాటం మొదలుపెట్టారు. ఆస్తిలో చార్లీతో పాటు భారతీదేవి పిల్లలు కూడా హక్కుందని, వారు దిలీప్ కోట పిల్లలే అని కోర్టు తీర్పిచ్చింది. This court order is shit. This is my kingdom. Get out.